ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. జీకే న్యూస్ కి స్వాగతం. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డేకి ముందు అనౌన్స్ చేసే పద్మ అవార్డులో బాగా ఇంట్రెస్టింగ్ గా స్ఫూర్తిదాయకంగా అనిపించిన అవార్డు గ్వాలియర్ కి చెందిన మంగళ కపూర్ కి ఇచ్చిన పద్మశ్రీ. న్యూస్లో వెబ్సైట్లో మంగళ మేడం గురించి రాసిన ఆర్టికల్స్ చూసి చాలా సంతోషంగా అనిపించింది. మన దేశంలో తొలిసారిగా యాసిడ్ దాడి 12 ఏళ్ల వయసున్న మంగళ కపూర్ మీద జరిగింది. 6 ఏళ్ల పాటు హాస్పిటల్స్ చుట్టూ తిరిగి 37 సర్జరీలు చేయించుకుంది ఈవిడ బతకడం కోసం. అంటే ఒక ఆడపిల్ల తన టీనేజ్ మొత్తం చదువు, స్నేహితులు, సరదాలు, కుటుంబంతో కలిసి సంతోషపడే క్షణాలు ఇవేమీ లేకుండా కేవలం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ బ్రతకడానికి కష్టపడింది. ఎంతో దారుణం కదా ఇది. అయినా సరే పట్టుదలగా తను పోగొట్టుకున్నది అస్తమానం తలుచుకోకుండా సంగీత సాధన చేస్తూ అందులో సంతోషం వెతుక్కుంటూ శాస్త్రీయ సంగీతంలో డాక్టరేట్ తీసుకుని పాఠాలు కూడా చెప్తున్న ఈవిడ జీవితం నిజంగా పిల్లల పుస్తకాల్లో ఉండాలి. ఎందుకంటే లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో అవార్డు ఇచ్చారు. పుట్టడం పోవడం మన చేతుల్లో లేదు అనుకొని మధ్యలో ఉండే సమయాన్ని ఎక్కువ భాగం ఊహించినంత నష్టాన్ని కళ్ళతో చూస్తూ ఆ బాధని అనుభవిస్తూ కూడా ఇంత సెలెక్టివ్గా 10 మంది మెచ్చుకునేలా తీర్చిదిద్దుకోవడం ఎంత కష్టం. శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం మామూలు విషయం కాదే. కరెక్ట్ టీచర్ చేతిలో పడితే వాళ్ళు చెప్పినట్టు ప్రాక్టీస్ చేయకపోతే గమకాలు ఒక స్ట్రీమ్ లైన్లో పడతాయి, లేదంటే మొత్తం సంగీతమే గందరగోళం అయిపోతుంది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో హిందుస్థానీ శాస్త్రీయ సంగీత ప్రొఫెసర్గా పనిచేస్తూ అనేక మందికి ఉచితంగా కూడా సంగీతం నేర్పారు ఈవిడ. ఒక్కోసారి జీవితం సంకెళ్ళు ముళ్ళ మధ్యలో ఉండిపోతే అవి దాటి మళ్ళీ బ్రతకడం కోసం పోరాటం చేయాల్సి వస్తే ఇదిగో ఇలాంటి వారి ప్రయాణం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి అంతే. సర్వేవర్ నుండి స్కాలర్ దాకా వెళ్ళిన మంగళ కపూర్ రోజు అద్దంలో తన మొహం చూసుకొని నిజంగా బాధపడుతూ కూర్చుంటే ఇవన్నీ సాధించేవారా? జరిగిన నష్టం తలుచుకుంటూ కూర్చుంటే అసలు బ్రతికేవారా? భవిష్యత్తు మీద నమ్మకంతో ఆశతో లేకపోతే ఇవాళ పద్మశ్రీ దాకా వెళ్ళేవారా? లేదు. మంచి మనసు, సాధించాలనే తపన ఉన్న హృదయం, మంచి వ్యక్తిత్వం, బాహ్య సౌందర్యాన్ని మించిన ఎవరెస్ట్ లాంటిది. వ్యక్తి శక్తిగా మారాలంటే సంకల్పంతో పాటు గట్టి పట్టుదల కావాలి. అందుకు మంగళ కపూర్ నిదర్శనం.